వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే అండి, మా బుడతలు ఉన్నారు కదా, వీళ్ళకి నేను డైలీ ఏ ఫుడ్ పెడతాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడు చూసారా ఎంత సైలెంట్గా ఉన్నాడో, ఇప్పుడే లేచాడు కదా అందుకే ఇంత సైలెంట్గా ఉన్నాడు. లేకపోతే మనకి అల్లరైతే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో డైలీ ఒకే టైంకి అయితే లేకడు, ఒక టైంకి 7, 8, 9 అట్లా. ఈరోజు అయితే కొంచెం లేట్గా లేచాడు, 9 అయిపోయింది. ఈ లోపే మా చిన్న బాబుకి స్నానము, బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయింది. వాడు కొంచెం పడుకుంటున్నాడు గదిలో. ఏం బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను అనేది మీకు చూపిస్తాను. ఈరోజు వచ్చి నేను రాగి చేస్తున్నాను ఇద్దరికి. సో వాడు తినేసాడు ఆల్రెడీ, ఇంకా వీడు వాట అయితే మిగిలింది. సో తినేద్దామా బ్రేక్ఫాస్ట్? తిందామా? ఇలా బ్రష్ చేస్తావా? బ్రష్ ఓకే, బయటికి వెళ్ళి చేద్దామా? సరే సరే సరే, మేము బ్రష్ చేసుకుని వచ్చేస్తాం. వచ్చి మా బుజ్జోడికి కదక్కాయ రసం అయితే పట్టిస్తున్నాను, ఎందుకంటే కొంచెం కోఫ్ ఉంది. సో అందుకే వాడు పేస్ట్ చూడ ఎట్లా ఇట్టాడో కొంచెం మా బాబు కొంచెం కొంచెం అయిపోయింది నా బాబు. బౌల్ తీసుకుని మనకి కావాల్సినంత రాగి అయితే వేసుకోవడమే. కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇద్దరు పిల్లల కోసం. కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి, ఇలా లమ్స్ లేకుండా పక్కన పెట్టుకోండి. తర్వాత వచ్చి స్టవ్ ఆన్ చేసి వాటర్ పెట్టుకుని ప్యాన్ మీద మంచిగా మరగనివ్వాలి. సో దాని తర్వాత అందులో అది వేసేయడమే. నేనైతే జావలా కాకుండా ఒక సెమీ సాలిడ్ ఫుడ్ లాగా అయితే పెడతాను పిల్లలకి. మా చిన్న బాబుకి వచ్చి వాడికి 6th month స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఫస్ట్ ఫుడ్గా ఇదే పెడుతున్నాను. ఈ టైంలో కూడా ఇదే పెట్టాను. ఇందులో కాంబినేషన్ ఫుడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే ఫ్రూట్స్ అట్లా. ఈరోజు వచ్చి ఏమి యాడ్ చేయట్లేదు. చూసారా ఎంత స్మూత్గా ఉందో? ఇట్లా ఉంటే పిల్లలు ఈజీగా తింటారు. ఈ సెట్ వచ్చి రీసెంట్గా తీసుకున్నాను, పెద్ద బాబుకి అండ్ చిన్న బాబుకి. తిన్న తర్వాత మంచిగా ఆడనివ్వాలి, అప్పుడే బాగా అదుగుతాయి వాళ్ళకి. మనకి ఇక్కడికి వచ్చి ఇది 1 year నుంచి నేర్పిస్తున్నాను. ఇప్పుడైతే మంచిగా పెట్టేస్తున్నాడు, షేప్స్ ఐడెంటిఫై బాగా చేస్తున్నాడు. మనం కన్ఫ్యూజ్గా ఇచ్చినా కూడా కరెక్ట్గా పెట్టేస్తున్నాడు. అండ్ ఇది వచ్చి నేను రీసెంట్గా తీసుకున్నాను. ఎక్కువ షేప్స్ ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం కాబట్టి నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో మనం పక్క నుండి ఎంకరేజ్ చేసినట్టయితే ఫాస్ట్గా నేర్చుకుంటారు. ఇట్లా కొన్ని టాయ్స్ ఉంటాయి, అవి బాగా వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించేలా ఆడిస్తే ఏంటి అంటే యూజ్, మొబైల్స్ అవాయిడ్ చేయొచ్చు. అట్లాగే ఒక ప్లేస్లో కూర్చుని ఆడడం అనేది అలవాటు అవుద్ది. అలాగే అట్లా పెట్టినప్పుడు ఏంటి అంటే ఎక్కువ అమౌంట్ పెడతాం కాబట్టి నేను ఈరోజు ఇడ్లీ చేసుకున్నాము మా బ్రేక్ఫాస్ట్గా. అండ్ 11 ఆ టైంకి వాడికి ఇడ్లీ పెడతాను. రాగికి దానికి ఒక 2 hours గ్యాప్ ఇచ్చి ఇట్లా టిఫిన్ పెడతాను. ఎక్కువ ఫోర్స్ చేయను, ఎంత తింటే అంతే పెడతాను, ఎందుకంటే మళ్ళీ లంచ్ చేయాలి కాబట్టి. ఈరోజు క్లైమేట్ వచ్చి సడన్గా చేంజ్ అయిపోయింది, చాలా వర్షం కొట్టింది. ఈ లోపే మా చిన్న బాబు అయితే లేచాడు. మా చిన్నోడికైతే బాటిల్ ఫీల్డింగ్ అనేది అస్సలు అలవాటే అవ్వలేదు. ఎంత అలవాటు చేసినా అలవాటు అయితే అవ్వలేదు. బాటిల్ నోట్లో పెడితే చాలండి ఏడ్చేస్తాడు. సో నేను ఇట్లా స్పూన్తో అయితే పడతాను, లేదా రెడీ ఆ టైంకి. తర్వాత మా పెద్ద బాబుకి పెట్టాలి కాబట్టి. ఇలా చూడు, ఏం కావాలి బువా? ఆమా పెట్టినా చెప్పు, పువ్వు కావాలని చెప్పు. రైస్ వచ్చి ఇట్లా చేత్తోనే మ్యాష్ చేసేస్తాను. ఈరోజు మా చారు అన్నట్లాగే దొండకాయ వేపిడి, ఇంకా అవే పెట్టేస్తున్నాను. ఇది వచ్చి మా పెద్ద బాబు లంచ్. మా చిన్నోడికి అయితే చెప్పాను కదా మిల్క్ మాత్రమే ఇస్తాను. పడుకుని లేచాక అప్పుడు ఏమైనా ఫ్రూట్ పెడతాను.
తిన్న తర్వాత కాసేపు పడుకొని లేచాక నేనైతే ఫ్రూట్స్ పెడతాను. ఈరోజు వచ్చి పియర్ అట్లాగే పొమోగ్రనేట్ ఉంది. పొమోగ్రనేట్ అనేది మా నిక్కిగడికి చాలా ఇష్టము. సో అది కంపల్సరీగా తెప్పిస్తాను ఎప్పుడు. పియర్ వచ్చి మా చిన్నబాబు కోసము ఇట్లా చెక్కేసి 1/4 పీస్ మా నిక్కిగడికి ఇచ్చేస్తాను. మిగతాది వచ్చి మా చిన్నోడికి ప్యూరీలా చేసి పెడతాను. ఇంకా నేను బాయిల్ చేయడము ఇట్లా అలా ఏం చేయను, డైరెక్ట్గా ప్యూరీ చేసి పెట్టేస్తాను. ఫ్రూట్ పెట్టాను అనుకోండి తినడు. అట్లా ఒక 3 ఐటమ్స్ అట్లా 2 or 3 ఐటమ్స్ పెట్టాను అనుకోండి కొంచెం ఇష్టంగా తింటాడు. సో ఇది వచ్చి మా చిన్నబాబు కోసం కట్ చేస్తున్నాను మిక్సీ ఆడదామని చెప్పేసి. చూసారా మంచి పేస్ట్ అయింది. ఇట్లా ప్యూరీలా చేసి మనకి చిన్నోడికి అయితే పెట్టేస్తాను. మా చిన్నోడికి 6th month వచ్చాక ఇది 3rd week. సో అందుకే 2 times పెడుతున్నాను డైలీ. మా నిక్కిగడికి ఫ్రూట్స్ అంటే మంచి ఇష్టము. సో పర్లేదు. అండ్ తర్వాత వచ్చి నైట్కి మా అమ్మ వాళ్ళ హౌస్కి అయితే వచ్చాము. రాగానే కర్డ్ రైస్ పెట్టేసింది. తర్వాత వచ్చి మేము తిన్నప్పుడు చపాతీ అట్లా కొంచెం తిన్నాడు అంతే. సో ఇట్లా మా పిల్లల డైలీ ఫుడ్ అయితే ఇట్లా ఉంటుంది. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.